నిషా ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఈయన నిజం చెప్తున్నారా లేక నిజంగా అలా వచ్చిందని భ్రమపడుతున్నారా? ఏంటి నమ్మడం లేదా? అదేం లేదు. మరి ఎందుకు వెళ్ళిపోయింది? తనకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే మాట్లాడాను, అందుకే వెళ్ళిపోయింది. ఏమన్నావు కిరణ్? నేను జీవితంలో నీతో కలిసి ఉండలేనా? నేను నీ నీడని కూడా తాకలేనా? నీ మీద ప్రాణం పెట్టుకున్న నన్ను అంత అవమానిస్తావా? నువ్వు ఆ ఉష ఏకాంతంగా సంతోషంగా గడపడానికి వచ్చారు. నేను నీ జీవితంలో నుంచి ఆ సంతోషాన్ని దూరం చేయడానికి వచ్చాను. ఎంత ఆనందంగా ఇక్కడికి వచ్చారో అంత బాధతో ఇక్కడి నుండి వెళ్లేలా చేస్తాను. శృతి, ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు ఇదే రిసార్ట్ లో ఒక కాటేజ్ బుక్ చేయి. ఓకే. కిరణ్, ఉషా, ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని ఇక్కడే ఉండి వేటాడుతాను. నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం, పగలే వెన్నెలయ్యింది భువనం, కలలే మరిచి చూస్తోంది నయనం, నీలో కలిసి రానంది నా ప్రాణం. ప్రేమ ఈ వింత కొత్తగా ఉందిలే నాలో, నీ జతలో ఈ వేళ. అయ్యో, ఆయన మీద ఎంతో ప్రేమతో ఈ బొమ్మ వేశాను. ఆయన చూసి సర్ప్రైజ్ అవుతారనుకున్నాను. ఛ, ఇలా జరిగింది. ఉషా, నీ మీద, నీ అదృష్టం మీద నేను పగపట్టాను. ఒక్క క్షణం కూడా నేను నిన్ను సంతోషంగా ఉండనివ్వను. చూస్తూ ఉంటూ. ఏంటండి అది? ఉషా, థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్. అదేంటి నాకు సర్ప్రైజ్ పంపించి నువ్వు షాకింగ్గా చూస్తున్నావు? మీ చేతికి ఎలా వచ్చింది? నువ్వే బాయ్కి ఇచ్చి నాకు ఇమ్మని పంపించి ఇప్పుడు ఏమి తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఎంత బాగుందో చూడు, ఫ్యాబ్యులస్. అదేంటి అక్కడ గాలికి ఎగిరిపోయిన పేపర్ నేను ఇమ్మన్నానని ఈయనకెవరు తెచ్చిస్తారు?
నిజంగా చాలా బాగుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. హారిక, ఏమైంది నీకు? నా జాబ్ గురించి నీకు తెలుసు, నా టైమింగ్స్ గురించి నీకు తెలుసు. ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి? ఇప్పుడు నాకు అవన్నీ అనవసరం. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరే, ఇప్పుడు కాదు, ఈవినింగ్ మాట్లాడుకుందాం. నాకు స్టేషన్ నుంచి కాల్స్ వస్తున్నాయి. నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నా కూడా నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావా? నేను ఇగ్నోర్ చేయడం లేదు. స్టేషన్లో ఎమర్జెన్సీ ఉందని చెప్తున్నాను. డ్యూటీలో నీకు ఎమర్జెన్సీ లేనిదెప్పుడు? అయినా ఇది నీ డ్యూటీలో ఎమర్జెన్సీ గురించి కాదు, మన లైఫ్ లో ఉన్న ఎమర్జెన్సీ గురించి నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. హారిక, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగిన స్పాట్కి నేను అర్జెంటుగా వెళ్ళాలి. నీతో మాట్లాడడానికి, కులాసాగా ఊసులు చెప్పడానికి నా దగ్గర ఇప్పుడు టైం లేదు. పెళ్ళైనప్పటి నుంచి దూరంగా ఉన్న భార్యతో మాట్లాడడానికి డ్యూటీ అడ్డం వస్తుందా? ఉన్నట్టుండి ఏమైంది నీకు? నా ఉద్యోగాన్ని, నా మీద ఉన్న బాధ్యతని ఇష్టపడే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో అదే ఉద్యోగాన్ని, అదే బాధ్యతని కామెంట్ చేస్తున్నావు. దిస్ ఈస్ నాట్ ఫెయిర్. ఆ మర్డర్ కేసు సాల్వ్ చేయడానికి నువ్వే వెళ్ళాలా? మీ డిపార్ట్మెంట్ లో ఇంకెవరు లేరా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఎవరి బాధ్యత వాళ్ళే నిర్వర్తించాలి. మరి భర్తగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా? నీ భార్య నీ దగ్గరికి వచ్చి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే దాన్ని నువ్వు గౌరవిస్తున్నావా? చూడు హారిక, నీ దృష్టిలో నువ్వు చెప్పాలనుకున్న విషయం చాలా ఇంపార్టెంటే అయి ఉండొచ్చు, కానీ అంతకంటే ఇంపార్టెంట్ పని నాకు ఉంది. ఆ టెన్షన్ తీరే వరకు నువ్వు చెప్పే ఇంపార్టెంట్ విషయం మీద నేను మనసు పెట్టలేను. దయచేసి అర్థం చేసుకో. మర్డర్ జరిగిన చోట త్వరగా క్లూస్ కలెక్ట్ చేయాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. సరే, నేను కాల్ చేస్తాను. బాయ్. మన మధ్య దూరం ఎంత తగ్గిద్దామా అని నేను ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఆ దూరం పెంచడానికి కావలసిన దారులన్నీ వేసుకుని వెళ్తున్నావు. అయినా తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్ గా ఉంటారు. నా బ్రతుకు గురించి, నా బాధ్యత గురించి పట్టించుకునే నా తల్లిదండ్రులున్నారు. కానీ నీకు నీ తల్లే నీ జీవితం గురించి పట్టించుకోవడం లేదు. నీ తల్లే మనిద్దరం దగ్గర కావాలని కోరుకోవడం లేదు. ఇది నా దురదృష్టం. అదేంటి నాకు సర్ప్రైజ్ ఇచ్చి నువ్వు షాకింగ్గా చూస్తున్నావు? మీ చేతికి ఎలా వచ్చింది? నువ్వే బాయ్కి ఇచ్చి నాకు ఇమ్మని పంపించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఎంత బాగుందో చూడు. నేను వేసిన పిక్చర్, నా దగ్గర మిస్ అయిన పిక్చర్ ఆయనకి ఇవ్వమని ఎవరిస్తారు? ఈ రిసార్ట్లో మేము తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. పోనీ పిక్చర్ దొరికితే వేసిన నాకు ఇవ్వాలి, కానీ తీసుకువెళ్ళి ఆయనకి ఎందుకు ఇస్తారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?